పేషెంట్ ఉన్నా, హెచ్ఐవి పేషెంట్ ఉన్నా, బాధిత వార్డులో ఉన్న అనేక మంది అనేక రకాలుగా బైబిల్ ఇచ్చి వాళ్ళు ప్రార్థన చేస్తాం. ఉదయం 7 గంటలకల్లా మేము కంపల్సరీ గవర్నమెంట్ హాస్పిటల్లో ఉంటాం. ఏ రోజు కాదు ఫ్రెష్గా ఈరోజు మనము ఖర్చు పెడతా ఉంటే తెల్లారేసరికి ఏమంటే సారిపోతుంది గురించి బాగా చెప్తున్న సంఘంలో ఆమె దేవుడు దైవజనుడికి ఇచ్చింది, ఆమె దైవజనుడికి ఇచ్చింది, ఆమెకి అయిపోలే దేవుడు నాకేంటి నీకింత నువ్వేం వెళ్తున్నావు, నువ్వెవరికి ఉపకారం వెళ్తున్నావు, నీ గిన్నెలు ఎందుకు నింపుకుంటున్నావు, నీ బ్యాలెన్స్ ఎంత, నీ ఈఎంఐ కట్టేదంతా దేనికి కడుతున్నావు. వాట్సాప్ లేనోడు ఈఎంఐ లేనంట భూమి మీద అందులో సేవకులకి ఎక్కువ ఈఎంఐ. ప్రదోడు కొత్తపట్టి ప్రదోడు మందిరం ఇది ఆశాపాశరాల మందిరము, ఇది సరదాగా వచ్చిన మందిరం కాదు. చిన్న గల్లీలో తిక్కిలో ప్రారంభమైన కానుంచి మోకాళ్ళ అనుభవంతో ప్రార్థనాపూర్వకంగా చేస్తూ 5 సంవత్సరాలు పరిచయం చేస్తూ ఎలాంటి మందిరం ఉండాలి దేవుని. వాళ్ళు ఖాళీ చేయమంటే అడిగితే దేవుడు చిన్న స్థలం అంత పట్టికి ఇచ్చాడు, 15 గజాల స్థలం. దీంట్లో నమ్మకంగా ఉంటే ఎక్స్టెన్షన్ అయిపోయింది, దీంట్లో నమ్మకంగా ఉంటే ఏసీ మందిరం అయిపోయింది, దీంట్లో నమ్మకంగా ఉంటే పక్క స్థలాలు కొనడానికి దేవుడు ఇచ్చారు. మన సపోర్ట్ ఈ పోటీ ఎవరు లేరు, పైనుంచి ఏమి రాదు. వచ్చిన జనాలు ఆశీర్వదించబడి నెల రోజుల్లో దీన్ని ఏసీ మందిరంగా కట్టారు ప్రజలు. నా సంగతంతా నా విశ్వాసం తెలుసు, నీ సంగతి విశ్వాసం తెలియాలా. నువ్వు విశ్వాసులకి నీ కొంపే చూపెట్టవు, లోపలికి రాలేవు. అమ్మగారు ఒక గెస్ట్, ఆయనగారు ఒక గెస్ట్. నీ ఇంట్లోకి రావడానికి ఇష్టపడవు. విశ్వాసుల్ని ఎట్లా చూస్తున్నావంటే నీకెంత బానిసంగా చూడబట్టే దేవుడు నేను బానిసగా చూస్తున్నాడు. ఇంకా నేను ఎదిగింప చేయట్లా. నేను చెప్తున్నాను, నాకంటే ముందుగా సేవకు వచ్చిన వాళ్ళు కూడా మందిరం కట్టుకున్నారు. దానికన్నా కారణం తెలుసా? వాళ్ళలో ఉన్న పిశాచితనం, వాళ్ళలో ఉన్న అసూయ, వాళ్ళలో ఉన్న ఈర్ష్య. ఎందుకు ఎన్ని ఫెలోషిప్ మాట్లాడతారండి మీరు? చాలామంది రకరకాల ఫెలోషిప్లు వెళ్తా ఉంటారు. మేము ప్రారంభించిన కానీ ఇదే లేదు భాషలు మా ఎప్పుడైనా సరదాగా నేను పోయినా సరదాగా కూడా పోవడం. మా దగ్గర కూడా 70 మంది పాస్టర్లు ఉంటారు, మా బిషప్ ఉంటాడు, ఆ హోదాలో కార్యక్రమాలు జరుగుతాయి. కానీ కానుక పడతాము, 3000 వచ్చినా 2000 వచ్చినా ఇంకొక సేవ పడికేస్తాం. భోజనం తింటారు,